చిన్న ప్రకటన. అందరికి భోజనాలు సిద్ధం చేశాము, భక్ష్యాల భోజనాలు. మరి వెళ్తారేమో అనే ఉద్దేశంతో లేదు, అందరూ వెళ్ళిపోయే అవకాశం ఉందని ముందే ఒక చిన్న ప్రకటన. అందరికి భోజనాలు సిద్ధం చేశాము, భక్ష్యాలు భోజనాలు వస్తాయి. అందుకే దయచేసి ఎవరు వెళ్ళొద్దండి, తిని వెళ్తే మళ్ళా భక్ష్య భోజనమే. అధ్యక్షులు మన్నించాలి. ధన్యవాదాలు మేడం, మీకు చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. అలాగే మీరు అన్నట్లు ఈ డయాస్ వరకు తీసుకుంటే కూడా ఇనేతుల్లా గారు వచ్చి సైన్స్, సార్ వచ్చి మ్యాథమెటిక్స్, ఒక సామాజిక కార్యకర్త, మీరు కెమిస్ట్రీ, మేడం కూడా తెలుగు కాదు, ఆమె ఇక్కడ ఇద్దరు మాత్రం ఉన్నారు తెలుగు. తర్వాత ఇంకో విషయము, పిల్లల చేత రాయించాలి మేడం, పిల్లల చేత రాయించాలి అన్నారు కదా. మన పునరామని ఇక్కడ ఉన్నారు, ఆయన అబ్బాయి ఆల్రెడీ ఇప్పటికే చేస్తున్నాడు. జస్ట్ మీకు తెలియకపోతే నేను చెప్తున్నాను అంటే చక్కగా పుస్తకం పైన దాన్ని ఎలా చదవాలన్న దానిపైన మీరు బాగా చెప్పారు. ఇప్పుడు మన మోహన్ వాళ్ళ గురువు గారు, అలాగే ఇక్కడికి ఈరోజు పుస్తకాన్ని ఆవిష్కరించిన విజయసారథి గారు మాట్లాడతారు. సార్ మీరు మాట్లాడిన వెంటనే మీకు సన్మానం కూడా ఉంటుంది. సార్ ఎందుకు బాలేని కారణంగా వెళ్తా అంటున్నారు, అందుకని సార్ మాట్లాడిన వెంటనే సన్మానం చేస్తారు. కూర్చొని మాట్లాడు సార్, కూర్చొని మాట్లాడు సార్, పర్వాలేదు సార్, కూర్చోండి. సభకు నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా నాకు పరిచయం చాలా తక్కువ, ఎప్పుడు కూడా చదవలేదు. మాత్రం పాటిస్తారు. మాకు ఆయన బంధువు, మరి మోహన్ శిష్యుడు. నేను అనారోగ్య కారణాల వల్ల, వయోభారం వల్ల నేను కొంచెం మాట్లాడాలనుకుంటూ కొన్ని విషయాలు మోహన్ గురించి చెప్పి నేను ఉపన్యాసం. నేను 1987 సంవత్సరం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రీసెంట్ జీవో ప్రకారం మేము ఎన్నికలు తీసుకుని ఆదరణ అప్పటి నుంచి ఆ వ్యక్తులలో చేసినప్పటి నుంచి నాకు నచ్చలేదు. అప్పటి నుంచి ముందు 6th క్లాస్ చదువుతున్నారు. తర్వాత 8th క్లాస్ చూస్తాడు. నేను మ్యాథ్స్ టీచర్ కాబట్టి 8th క్లాస్లో మరి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు, పిల్లలకు ఎక్కువ కాబట్టి అప్పటి నుంచి తెలుసు కొంచెము మ్యాథ్స్లో మోహన్ వీకే. తర్వాత 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత సాగిస్తున్నాను. ఈరోజు గొప్ప కవి అయినాడు, చాలా ఆనందంగా ఉంది. ఒకసారి చాలా 7 సంవత్సరాల క్రితం మేము అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మా ఇద్దరి మధ్యన బాంధవ్యాలు ఉండే, బాంధవ్యాలు కానీ సంబంధాలు ఎక్కువగా ఉండేవి కాదు. అనుకోకుండా ఇదే హోటల్ దగ్గర, బాలాజీ హోటల్ దగ్గర కలిసాను. సార్ నేను మీకు ఇచ్చిన సార్, అప్పుడు అతను అబ్బాయి పేరు సాయప్ప, ఊరి పేరు కూడా సాయప్పని. సార్ నేను మీకు ఇచ్చిన సాయప్ప సార్, ఇట్లా చెప్పండి ఏం చేస్తున్నావు, ఏం చెప్పండి, కష్టం మాట్లాడితే నేను ఇక్కడే పనిచేస్తున్నాను సార్. నేను ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాను. మీరు కొన్ని సందర్భాల్లో చేస్తున్నాను. నేను కవి కూడా అయినాను. కవి అయినా ముందులో నేను అవుతానని చెప్పి కూడా ఒక అనుకోలేదు. ఎట్లా అంటే మా స్కూల్లో దేవులపల్లి తెలుసుబాయ్ అని చెప్పి తెలుగు పండిట్ ఉంది. ఆ తెలుగు పండిట్ అంటే మోహన్ చాలా ఇష్టం, ఎక్కువ సార్తోనే ఎక్కువ కలుస్తుంటాడు. తర్వాత 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ సంబంధించి నాతో ఎక్కువ ఉంటే విన్నాను. మా ఇంటికి కూడా వచ్చేవాడు, నేర్చుకున్నాను. తర్వాత బాగానే తర్వాత కదేటి ఒక 4 years బ్యాక్ మళ్ళీ కనిపించి సార్ మేము మనమంతా కలిసి మన బ్యాచ్ 1991 బ్యాచ్ వాళ్ళందరూ కలిసి గెట్టుగెదర్ పార్టీ సార్ రావాలి, ఖచ్చితంగా రావాలన్నారు. అప్పటికే నేను రిటైర్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. నాకు చాలా నేను ఉత్తర ప్రయత్నం చేస్తాను, పోయినా పిల్లలు చూస్తాను కాబట్టి పోయినాను. అప్పుడు తెలిసింది కవిత్వం. అంతవరకు నాకు కవి బాగా రాస్తానన్న విషయం తెలియదు. చెప్పినాడు, మరి చెప్పిన మాట విన్నాను కానీ నేను చూడలేదు. ఆ రోజు గెట్టుగెదర్ పార్టీ రోజు 2 పుస్తకాలు ఇచ్చాను. కానీ నాకు కవిత్వం పైన వాటిపైన ఎక్కువ శ్రద్ధ లేదు, ఆ పుస్తకాలు చూడలేదు. తర్వాత నిన్న వచ్చి చాలా 3 నెలల కింద నాకు మళ్ళీ ఫోన్ చేసి సార్ నేను ఇట్లా పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పి చెప్పి మీరు రావాలి సార్, ఖచ్చితంగా రావాలన్నారు. అప్పుడు నేను చాలా క్రిటికల్ పాయింట్లో ఉన్నాను. మా తెలుసు వారక
హైదరాబాద్లో నేను ఆపరేషన్ చేసుకుంటున్నాను. నేను అదే మీరు వచ్చేంత వరకు నేను అదే ఆవిష్కరణ స్టాప్ చేస్తాను కారణం కావేరీ ఇంత గురుత్వం పెట్టుకున్నాడు. తప్పకుండా రావాలా ఏదో అన్ని పూర్తి చేసినాక 3 నెలలు పడుతుంది. 3 నెలల వరకు కాచుకుంటున్నాను. దానికి నేను నిజంగా చాలా కృతజ్ఞతని అతనికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయుర ఆరోగ్యాన్ని అతను ప్రసాదించాలని చెప్పి శ్రీరామ సందర్భంగా దేవుడు అతనికి మంచి ఆయుష్ ఇచ్చి ఇంకా బాగా కవితల్లో మంచి పేరు సంపాదించాలని చెప్పి కూడా ఆశిస్తున్నాను. తర్వాత నిన్న మొన్న వచ్చి పుస్తకం ఇచ్చాను. ఇదే చెవుడు ఎక్కిన వాక్యం మీరు ఆలోచిస్తారు సార్ అన్నారు. ఇదో పుస్తకం కూడా గుర్తులేదు. ఏం రాశాడు ఏం చెప్తారో కవిత్వం మీరు చెప్పేంత వరకు అతని యొక్క గొప్పతనం నాకు కష్టంగా తెలియదు. ఈరోజు తెలుసుకున్నాను నేను. కాబట్టి ముందు కూడా మంచిగా కావాలని చెప్పి మంచి కవిగా రావాలని చెప్పి ఒక శిష్యుడు ఈ విధంగా మంచి పేరు వస్తాను సంతోషపడుతూ ఇంకా అతని ఆశీర్వదించి గొప్పవాళ్ళు కావాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ శ్రీరామం వచ్చి అందరూ నా శుభాశీస్సులు అందజేస్తూ నేను తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ చెప్పలేను. అందరికీ ధన్యవాదాలు సార్, మీరు మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు మోహన్ సన్మాన కార్యక్రమం చేస్తారు. సార్ రెడీ.